నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆది పరాశక్తి, జగన్మాత, రాజరాజేశ్వరి, దుర్గా ఇలా ఏ పేరుతో పిలిచినా తలచినా పలికేది అమ్మనే, ఆ జగదాంబనే. అలాంటి ఆ తల్లి లోక కళ్యాణం కోసం అనేక ప్రదేశాల్లో స్వయంభూగా ఆవిర్భవించింది. తాను అడుగుపెట్టిన ప్రతి ప్రదేశాన్ని అనుగ్రహపీఠంగా చేసింది. అలా ఆ తల్లి కొలువైన 108 శక్తిపీఠాలలో శ్రీ విజయాసిని దేవి శక్తి మందిరం ఒకటి. మధ్యప్రదేశ్ రాష్ట్రం సిహార్ జిల్లా పరిధిలో వెలసిల్లుతున్న సల్కాన్పూర్ నేటి మన తీర్థయాత్ర. లోకంలో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవిలను ముగ్గురమ్మలుగా, త్రిమాతలుగా కొలుస్తూ ఉంటారు. లక్ష్మీదేవి సిరి సంపదలను కురిపిస్తుంది. సరస్వతీదేవి సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఇక పార్వతీదేవికి సకల సౌభాగ్యాలను అనుగ్రహిస్తుంది. అలాంటి పార్వతీదేవి లోక కళ్యాణం కోసం అనేక అంశావతారాలను ధరించింది. కొలిచే వారికి కొంగు బంగారమైంది. అలా ఆ తల్లి విజయాసిని దేవిగా ఆవిర్భవించిన ప్రదేశమే సల్కాన్పూర్. సాధారణంగా కొండలపై, పర్వతాలపై వైష్ణవాలయాలు, శైవాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. కానీ అలా కొండలపై కొలువైన శక్తి క్షేత్రాలు అరుదుగానే కనిపిస్తుంటాయి. అలాంటి అరుదైన క్షేత్రాల జాబితాలో ఒకటిగా శ్రీ విజయహాసినీదేవి శక్తి మందిరం కనిపిస్తుంది. వింధ్య పర్వత శ్రేణుల్లో ఒకటైన పర్వతంపై దుర్గాదేవి అంశావతారంగా ఈ అమ్మవారు అలరారుతోంది. రక్ష రక్ష మహాదేవి దుర్గే దుర్గతి నాశిని, మాం భక్త మనురక్తంచ శత్రుగ్రస్తం కృపామయి, విష్ణుమాయే మహాభాగే నారాయణి సనాతనే, బ్రహ్మస్వరూపే పరమే నిత్యానంద స్వరూపిణి. త్రిమూర్తులు, త్రిమాతలు, ఇంద్రాది దేవతల సమూహ శక్తి నుంచి ఒక కాంతిపుంజం వెలువడింది. ఆ దివ్యమైన తేజస్సు నుంచి ఆవిర్భవించిన శక్తి స్వరూపమే దుర్గా. ఆసురీ శక్తులను అంతమొందించడానికి అవతరించిన పరబ్రహ్మ స్వరూపిణి. భవపాశాలను ఛేదించి భవసాగరాన్ని దాటించే మహామంత్ర స్వరూపిణియే దుర్గాదేవి. ఆ తల్లి అంశావతారమే విజయసినీ దేవి. భోపాల్, రైసన్, హోషంగాబాద్, దేవాన్, షాజ్పూర్, రాజ్గఢ్ అనే 6 జిల్లాల పరిధిన తాకుతూ వింధ్య పర్వత శ్రేణులు కనిపిస్తాయి. సిహార్ జిల్లా పరిధిలోని పర్వతంపై ఈ అమ్మవారి ఆలయం ఉంది. వింధ్య పర్వతాల విశిష్టత పురాణాలలో కనిపిస్తుంది.
వింధ్య పర్వత శ్రేణుల్లో ప్రతి పర్వతం ఆకాశాన్ని ఆక్రమించడానికి ఆరాటపడుతున్నట్టుగా అనిపిస్తుంది. మేఘాలను తాకుతూ స్నేహరాగాలను ఆలపించడానికి ఆతృత పడుతున్న భావన కలుగుతుంది. పొరలు పొరలుగా మంచు తెరలు కమ్ముకుంటూ ఉంటే పచ్చని దుప్పటిని వెచ్చగా కప్పుకున్నట్టుగా వింధ్య పర్వతాలు కనిపిస్తాయి. అది కళ్ళు అరుదుగా చూసే అద్భుతం. అది ప్రకృతిమాత పరవశిస్తూ చేసే అందమైన విన్యాసం. కుల పర్వతాలలో ఒకటిగా చెప్పుకునే వింధ్య పర్వత శ్రేణుల్లో ఒకటైన పర్వతంపై విజయాసిని దేవి అమ్మవారు వెలసి ఉంది. పర్వతంపై పండు వెన్నెలలా విరిసింది. అమ్మవారిక్కడ ఆవిర్భవించడం కోసమే అన్నట్టుగా ఈ పర్వత పైభాగం విశాలమైన ప్రదేశాన్ని కలిగినదిగా కనిపిస్తుంది. అమ్మవారు పర్వతరాజ కుమార్తె కనుక ఇది ఆ తల్లికి పుట్టినిల్లు. విశ్వాన్ని నడిపించే విశ్వనాథుడికి ఇది వియ్యాలవారి ఊరు. ఇక్కడి పర్వతంపై అమ్మవారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆవిర్భవించారు. దాదాపు 450 సంవత్సరాల క్రితం అమ్మవారు వెలుగులోకొచ్చినట్టుగా చెబుతారు. సంచార ఆదిమవాసుల తెగకి చెందిన వారికి అమ్మవారు మొదటిసారిగా కనిపించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఆ తరువాతనే అమ్మవారికి అక్కడ చిన్నపాటి మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అంటారు. ఆ తరువాత ఆ మందిరం శిథిలావస్థకు చేరుకుంటూ ఉండగా ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ మందిరాన్ని నిర్మించారు. पत्रगण्डयुगलां सिंहासनाध्यासिनीं लोकानुग्रहकारिणीं गुणवतीं लोलेक्षणां शाङ्करीं पाकारिप्रमुखामरार्चितपदां मत्तेभकुम्भस्तनीं श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदा सेविताम्। विन्ध्याद्रिङ्ग्रगृहान्तरे निवसितां वेदान्तवेद्यां निधिं मन्दारद्रुमपुष्पवासितकुचां मायां महामायिनीं बन्धूकप्रसवोज्ज्वलारुणनिभां पञ्चाक्षरीरूपिणीं श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदा सेविताम्। దూరం నుంచి ఈ పర్వతాన్ని చూసిన వారెవరూ పైన ఇంతటి విశాలమైన ప్రదేశం ఉంటుందని ఊహించి ఉండరు. ఎటు చూసినా కొండలు, జలపాతాలు, సెలయేళ్లు కనిపిస్తూ ఉంటాయి. చల్లని గాలులు గంధర్వుల ఆలాపనను మోసుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. పార్వతీదేవిని ప్రకృతి మాత అంటారు. అలాంటి ఆ తల్లి అదే ప్రకృతి సన్నిధిలో వెలుగొందుతూ ఉండడం అనిర్వచనీయమైన అనుభూతిని అంతరంగానికి పరిచయం చేస్తుంది. केळी मन्दिरराजताचलतलं सम्पूर्णचन्द्राननां योगीन्द्रैर्नुतपादपङ्कजयुगां रत्नाम्बरालङ्कृतां स्वर्गावाससरोजपत्रनयनाभीष्टप्रदां निर्मलां श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदा सेविताम्। లోక కళ్యాణం కోసం ఆదిపరాశక్తి అయిన అమ్మవారు అనేక అవతారాలను ధరించింది. అసుర సంహారం అవసరమైనప్పుడు ఆ తల్లి సదాశివుడికి సహకరించింది. అలాంటి అవతారాలలో దుర్గాదేవి రూపం ఒకటి. దుర్గా అంటేనే దుర్గతులను నాశనం చేసేది అని అర్థం. నవదుర్గలుగా అమ్మవారు చేసిన అసుర సంహారం గురించి మనకి పురాణాలలో కనిపిస్తుంది. అలాంటి దుర్గాదేవి అంశావతారంగా అమ్మవారు ఇక్కడ కొలువైంది. అంకిత భావంతో కొలిచేవారి పాలిట అక్షయపాత్ర అయ్యింది. దుర్గాయై దుర్గపారయై
సారయై సర్వకారిణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. కష్టాలను తొలగించేది, దుఃఖాలను దూరం చేసేది, సర్వకార్యాలను నెరవేర్చేది, సమస్త విజయాలను ప్రసాదించేది అమ్మవారే. అలాంటి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ భక్తులు ఆ తల్లి పాదాలకు ప్రణమిల్లుతుంటారు. అమ్మ అంటేనే ఆకాశాన్ని మించిన నిర్మలత్వం, అమ్మ అంటేనే ప్రకృతి మించిన ప్రేమతత్వం, అమ్మ అంటే అనంతమైన అనురాగం, ఎల్లలెరుగని కారుణ్యం. తన బిడ్డల విషయంలో అమ్మ ఎంత సున్నితంగా వ్యవహరిస్తుందో, ప్రకృతిని నమ్ముకొని జీవించే తన బిడ్డలకు హాని తలపెట్టడానికి ప్రయత్నించే అసురుల విషయంలో అంతటి కాఠిన్యంగా ప్రవర్తిస్తుంది. అందువల్లే ఆపదలో అమ్మా అనే 2 అక్షరాలే అప్రయత్నంగా బయటకొస్తాయి. జీవి ప్రయాణంలో జన్మలు మారుతూ ఉంటాయి, జన్మ కారణమయ్యే తల్లులు మారుతూ ఉంటారు. కాని ఏ జన్మనెత్తినా జగన్మాత అయిన అమ్మవారిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. తనను తల్లిగా భావించిన ప్రతి ఒక్కరిని ఆ తల్లి బిడ్డగా భావించి చేరదీస్తూనే ఉంటుంది. ఒంటరితనమనేది తెలియకుండా ఓదారుస్తూనే ఉంటుంది. అపారమైన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఆ తల్లి కొలువైన ఈ మందిరాన్ని మనసు పెట్టి చూస్తే మణిద్వీపమే కనిపిస్తుంది. नमस्ते शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे. సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్లడం, తండ్రి కారణంగా అవమానించబడడం, అక్కడ ఆమె తన శరీరాన్ని వదిలివేయడం తెలిసిందే. ఆ నిర్జీవ శరీరాన్ని భుజాన వేసుకుని లయకార్యాన్ని మరచిపోయి పరమశివుడు తిరుగాడుతూ ఉంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు శివుడి భుజంపై ఉన్న సతీదేవి నిర్జీవ శరీరాన్ని తన చక్రాయుధంతో విచ్ఛిన్నం చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు పడ్డ ప్రదేశాలే అష్టాదశ శక్తి పీఠాలుగా అలరారుతున్నాయి. అష్టాదశ శక్తి పీఠాలు మాత్రమే కాకుండా మరికొన్ని ప్రదేశాలను కలుపుకొని 54 శక్తిపీఠాలుగా మరికొన్ని క్షేత్రాలు కనిపిస్తాయి. అలాగే 108 శక్తిపీఠాలు కూడా మనకి కనిపిస్తుంటాయి. అలా 108 శక్తిపీఠాలలో ఒకటిగా విజయాసినీదేవి క్షేత్రం ఇక్కడ విలసిల్లుతోంది. 1000 పున్నముల వెన్నెలలుగా వెలిగిపోతోంది. అమ్మవారి శరీర భాగమొకటి ఇక్కడ పడింది అని చెబుతారు. పర్వత పైభాగాన్ని ఆప్యాయంగా హత్తుకున్నట్టుగా కనిపించే ఈ మందిరం బహు సుందరమని చెప్పాలి. సువిశాలమైన మంటపం కలిగిన ఈ మందిరంలోకి కొన్ని వందల మంది ఒక్కసారిగా ప్రవేశించవచ్చు. అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ తల్లిని దర్శించుకోవచ్చు. అంతటి ప్రదేశాన్ని కలిగిన ఈ మందిరం ఆహ్లాదానికి ప్రతీకగా కనిపిస్తుంటుంది. మానసికపరమైన ఉల్లాసాన్ని ప్రసాదంగా అందిస్తుంది. చాలా కాలం తరువాత అమ్మ దగ్గరికి వచ్చిన ఆనందాన్ని కలిగిస్తుంది. పురనర వందిత సుందర పాదము నిత్యము గొల్చెద శంభు ప్రియే జయ జయ వ్యాధి వినాశిని మోక్షకరే ధనధాన్య వివృద్ధి కరే భువనములన్నిట నిండిన దానవు పుణ్యుల చేయుము శ్రీలలితే జయ జయ శంభని శంభక పాలధరి ప్రభకారిణి ససతే. చల్లని గాలి, చక్కని వెలుతురు ఈ మందిరములో బస చేయటానికి పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తాయి. మంటపములో ఒక చివర అమ్మవారు ఆవిర్భవించిన మందిరం ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. అందంగా తీర్చిదిద్దిన ఈ మందిరములోనే అమ్మవారు సింధూర వర్ణంతో కనిపిస్తూ ఉంటుంది. తన కనుల వాకిట నిలిచిన భక్తులపై కరుణామృత ధారలను కురిపిస్తూ ఉంటుంది. సాధారణంగా అమ్మవారు శక్తి స్వరూపిణిగా విగ్రహ రూపంలో దర్శనమిస్తుంది. కానీ ఇక్కడి వేదికపై అమ్మవారు అవ్యక్తంగా, అస్పష్టంగా, ఏకశిలగా కనిపిస్తుంది.
సింధూరవర్ణంలోని ఈ అవ్యక్త మూర్తికి కళ్ళు నాసికను ఆనవాళ్లుగా అద్ది నుదుటన కుంకుమను దిద్దుతారు. ఇక్కడ ఆవిర్భవించింది ఈ తల్లి. అమ్మవారు సర్వమంగళ, ఆమె అన్నపూర్ణ. అందువల్లే ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఆ తల్లిని వెతుక్కుంటూ వస్తారు. ఈ పర్వతానికి నడుస్తూ వెళ్లాలంటే మెట్ల దారి ఉంది, వాహనాల ద్వారా వెళ్లాలంటే ఘాట్ రోడ్ ఉంది. సాధారణంగా ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆలయానికి చేరుకోవాలంటే ఈ రెండూ ఉంటూనే ఉంటాయి. ఈ రెండు మార్గాలతో పాటు ఈ పర్వతంపైకి చేరుకోవడానికి రోప్వే కూడా ఉండడం విశేషం. అమ్మవారి నివాస స్థానమైన ఈ పర్వతంపైకి భక్తులు రోప్వే ద్వారా చేరుకోవచ్చు. ఆ సమయంలో ప్రకృతి అందాలను మరింత దగ్గరగా చూసి మురిసిపోవచ్చు, మైమరచిపోవచ్చు. సాధారణంగా ఈ మందిరానికి చేరుకోవాలనుకునే వారి దృష్టి ఈ పర్వతంపైనే ఉంటుంది. ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగే ఈ ప్రయాణం జీవితంలో ఎప్పటికీ ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇక రోప్వే ద్వారా ఈ పర్వతంపైకి చేరుకోవాలంటే ఇతర కొండలను, లోయలను, సెలయేళ్లను దాటుకుంటూ రావాల్సి ఉంటుంది. అమ్మవారు ఎంతటి రమణీయమైన ప్రకృతి మధ్యలో విజయాసినీదేవిగా విలసిల్లుతోంది అనేది భక్తులకు అప్పుడు అర్థమవుతుంది. ప్రాచీనమైన క్షేత్రాలకు, మహిమాన్వితమైన ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. కానీ ఈ క్షేత్రం ప్రకృతితో ముడిపడి ఉండడం వలన, రోప్వే ద్వారా ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం ఉండడం వలన యాత్రికులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అటు భక్తులతోనూ ఇటు యాత్రికులతోనూ ఈ క్షేత్రం రద్దీగా కనిపిస్తుంటుంది. అమ్మవారి సన్నిధిలో ఉన్నంత వరకు అమ్మ ఒడిలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. చూసే కన్నులే కన్నులు, నిన్ను కొలిచే భాగ్యమే భాగ్యము. నీదరి నుంటే మేలమ్మా, నీ దయ ఉంటే సాలమ్మా. ఆ ముక్తి పొందేటందుకు శతకోటి పూజలు ఎందుకు, నీ కరుణుంటే చాలని, నువ్వే నడిపిస్తూ ఉంటావని అంటారు నిన్ను వేడు భక్తులు. అవి అన్నీ నిజమైన సూక్తులు, నిత్యం సత్యం. అమ్మా శరణం శరణం ధ్యాసంత నీవేగా. విజయాసిని మాత సన్నిధిలోనే ఒకవైపున లక్ష్మీదేవి, మరొక వైపున సరస్వతీదేవి మూర్తి రూపాలుగా దర్శనమిస్తుంటారు. ప్రత్యేకమైన అలంకారంతో కనిపించే అమ్మవారి మూర్తులను భక్తులు అంకిత భావంతో ఆరాధిస్తారు. 108 శక్తిపీఠాలలో ఒకటైన ఈ క్షేత్రంలో అడుగు పెట్టడం వలన, త్రిమాతల దర్శన భాగ్యం లభించడం వలన భక్తులు అనంతమైన ఆనందాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతారు. సాధారణంగా శివాలయాల్లో కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా కనిపిస్తుంటాడు. ఈ అమ్మవారి నివాసానికి కూడా ఆయనే క్షేత్రపాలకుడు. అమ్మవారి మందిరానికి ఎదురుగానే ఆయన మూర్తి కనిపిస్తుంది. ఈ క్షేత్రానికి వెళ్ళాలి అనే సంకల్పం చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడి అమ్మవారిని దర్శించుకుని వెళ్లే వరకు అన్నీ కూడా ఆయన అనుమతితో, అనుగ్రహంతో జరిగేవి. అందువలన ఈ తల్లి దర్శన భాగ్యాన్ని తమకి కలిగేలా చేసిన కాలభైరవుడికి భక్తులు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించుకుంటారు. నిన్ను తలచి పాటను పాడినా, నీతోటి బంధము తీరునా. నాగళమేవో దోసిలి, నా పలుకే నీకు అంజలి. నువ్వు లేని లోకము లేదుగా, అణువణువు వెలిగేవు నీవేగా. ఊపిరి అంతా నీవమ్మా,
నా ఉనికే మరి నీదమ్మా. ఏమిచ్చి నీ రుణము తీర్చను, ఏ సేవతో నిన్ను సేవించను, నీవే తెలుపు అమ్మా. శరణం శరణం ధ్యాసంత నీవేగా. విజయాసిని మాత మందిరంలో ఉన్న భక్తులకు తాము ఒక పర్వతంపై ఉన్నామనే ఆలోచన రాదు, ఆందోళన కలగదు. చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతిని చూసి పరవశించిపోతూ ఉంటారు. ప్రతి ఏటా ఇక్కడి అమ్మవారికి 4 ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో అమ్మవారికి దర్శించుకునే భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. సాధారణ రోజుల్లో విజయాసిని అమ్మవారికి 5 హారతులు ఇస్తుంటారు. ఉదయం 5:30 ప్రథమ హారతి, 9:30 ద్వితీయ హారతి, 12 మధ్యాహ్న హారతి, 7 సంధ్యాహారతి, రాత్రి 9 శయన హారతి ఇస్తారు. ఇక ప్రతి ఏడాది అశ్విన్ నవరాత్రి, చైత్ర నవరాత్రి, మాఘ శుక్ల నవరాత్రి, వైశాఖ శుక్ల నవరాత్రి ఉత్సవాలను ఇక్కడ ఘనంగా జరుపుతారు. ఈ సమయంలో ఈ ఆలయం భక్తులతో మరింత సందడిగా కనిపిస్తుంది. విజయాసిని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆ పక్కనే ఉన్న ఉపమందిరాలను ఒకదాని తర్వాత ఒకటిగా దర్శించుకుంటారు. ఒక మందిరంలో వినాయకుడు, మరొక మందిరంలో హనుమంతుడు, ఆ పక్కనే ఉన్న మరో సన్నిధానంలోని ఖోఖలీ మాతను, మోతీబాబా మూర్తిని భక్తిపూర్వకంగా నమస్కరించుకుని వెళ్తారు. ఈ మూర్తులన్నీ సింధూర వర్ణంలోనే కొలువై ఉండడం విశేషం. ఇదే ప్రాంగణంలో ప్రత్యేకమైన మంటపంలో ఏర్పాటు చేయబడ్డ అఖండ జ్యోతి కనిపిస్తుంది. అమ్మవారు వెలుగు చూసిన దగ్గర నుంచి, అంటే కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ అఖండ జ్యోతి వెలుగుతోందని స్థల పురాణం చెబుతోంది. వింధ్య పర్వతాలపై విహరించే విజయాసిని మాత, ప్రకృతి ఒడిలో కొలువైన పార్వతీమాత, దుర్గాదేవి అంశావతారంగా కొలువైన అమ్మవారు, సకల సంపదలను వసగే లక్ష్మీదేవి, సమస్త విద్యలను వసగే సరస్వతీదేవి కొలువైన సన్నిధానం. ఒకవైపున ఆధ్యాత్మిక ధామం, మరొక వైపున పర్యాటక ప్రదేశం, వనవిహారాన్ని తలపించే ఆధ్యాత్మిక ప్రయాణమిది. అలాంటి ఈ క్షేత్ర దర్శనం మనసును మహాదేవి మందిరంగా చేస్తుంది, భక్తిభావ తీరాలకు చేరుస్తుంది. భోపాల్కి బస్సు, రైలు, విమాన మార్గాలున్నాయి. భోపాల్కి 80 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, నాగ్పూర్, బెతుల్, ఇటార్సీ, హోషంగాబాద్ల మీదుగా సల్కాన్పూర్ చేరుకోవచ్చు. విజయవాడ నుంచి అయితే సూర్యాపేట, సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, ఇటార్సీ, హోషంగాబాద్ మీదుగా సల్కాన్పూర్కి చేరుకోవచ్చు. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.